అన్నా ఇదిగో మికి. ఓ థ్యాంక్ యూ. నీ పేరేంటమ్మా? సింధు. నిజానికి మీ పాప చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. బాయ్. నేను మొత్తం ఎలుకలు తినేసాయని చెప్పాడు. అనేసరికి ఇదేంటి ఎలుకలు ఇనుము తినటం ఏంటి, అనవసరంగా గొడవ ఎందుకులే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అబ్బాయిని తీసుకొని స్నానానికి వెళ్తానని నదికి తీసుకెళ్ళాడు. ఒక్కడే వచ్చాడేంటని రామయ్య అడిగాడు. తిను, కొద్దిగా తిను. వద్దు, భోజనం చేయి. దీనికి అసలు గారం ఎక్కువైపోయింది. ఇదంతా మీ వల్లే. ఏంటి నా బంగారుతో కొడుతున్నావు? మీరు మీ కూతురు పెట్టుకోండి. నా కూతురు నేనే పెట్టుకుంటాను. రమ్మా, ఇదిగో అనమ్మా, ఇది డాడీ ముద్ద అనమ్మా, ఇది మమ్మీ ముద్ద. అయితే ఇది కూడా డాడీ ముద్దే. తిను 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 తిను. నోనమ్మా, మింగేసే. ఏంటమ్ములు ఒక్కదానివి కూర్చున్నావేంటి ఇక్కడ? ఎవరు ఆడుకోవడం లేదు. నేనున్నాను కదరా, మనిద్దరం ఆడుకుందావా? రెడీ బేర్ దా. అమ్ముడు దొరికింది. ఏయ్ సింధు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. టైం ఎంత అయిందో తెలుసా? 9:30. అంతేగా. అర్ధరాత్రి వరకు ఇక్కడే మంచులో నిలబడి ఉంటావా ఏంటి? వస్తాలే, నువ్వు వెళ్ళమ్మా. మంచులో ఎక్కువసేపు ఉంటే ఆరోగ్యం పాడైపోతుందమ్మా. నాకేం జరిగినా చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదమ్మా. సరేలే, దీనికేం లోట్లేదు. సరే, తొందరగా రా. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. ఏంట్రా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ఇక్కడ ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? ఛార్జింగ్ అయిపోయిందిరా, మన అరేంజ్మెంట్లో పడి ఫోన్ చూసుకోలేదు, స్విచ్ ఆఫ్ అయింది. అంతా ఓకేనా? యా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నువ్వన్నీ సర్దుకున్నావా? లేదు. ముందు నువ్వు ఆ పనిలో ఉండు, నేను మళ్ళీ కాల్ చేసి ప్లేస్ చెప్తా. లేట్ నైట్ అయితే బెటర్, ఎవరికి కనిపించాం. ఓకేనా? బాయ్. హరి హరి, వీడెప్పుడు ఇంతే, ఏది శ్రద్ధగా విండు. హలో సింధు, మనం ఫస్ట్ టైం కలుసుకున్నాం కదా, ఆ ప్లేస్కి వచ్చి నేను వచ్చేస్తాను అక్కడికి. సరే.
ఆటో. ఎక్కడికి మేడం? ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. సరే. ఏంటమ్మా ఈ టైంలో ఇలా బయటికి? లవ్వా? అదేం లేదన్నా, త్వరగా పోనీ. ఈ టైంలో బ్యాగ్ తీసుకుని వస్తుంటే లవ్ ఏమో అనుకున్నా. త్వరగా పోనీ అన్న, టైం అవుతుంది. ఎంతన్నా? డబ్బులేమొద్దమ్మా, మీ నాన్నగారు ఈ లెటర్ ఇమ్మన్నారు. ఆల్ ది బెస్ట్ రా. నిన్ను చూస్తుంటే తండ్రిగా నాకు చాలా గర్వంగా ఉంది. ఎలా నిలబడాలో తెలియక పడిపోతుంటే పట్టుకొని నేను నడక నేర్పిన బుజ్జి పాపాయి నువ్వు. ఇంత పెద్దదానివయ్యావంటే నాకే నమ్మబుద్ధి కావటం లేదు. నీకు గుర్తుందా తల్లి, నీ చిన్నతనంలో నువ్వు నన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయేదానివి. చివరికి నువ్వు ఎక్కడ ఏడుస్తావోనని బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు చూడకుండా జాగ్రత్త పడేవాణ్ణి. ఇప్పుడు నువ్వు మాకు తెలియకుండా వెళ్ళిపోతున్నావు. ఇది దానికి ప్రతీకారమా? నిజానికి నేనెప్పుడు నా చిట్టి తల్లికి అన్నిట్లో బెస్ట్ ఇవ్వాలనే తాపత్రయపడేవాడిని. బెస్ట్ స్కూల్, బెస్ట్ ఫుడ్, బెస్ట్ డ్రెస్, బెస్ట్ లైఫ్. ఒక్కటేంటి, నీకు సంబంధించిన ప్రతిదీ నేనే స్వయంగా పరీక్షించి బెస్ట్ అన్న తర్వాతే నీకిచ్చాను. కానీ నీకు జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైంది దాంట్లో బెస్ట్ ఇవ్వలేకపోతున్నారు. నా సెలక్షన్ బెస్ట్ కాదు అని ఎలా అనగలవు నాన్న అని నువ్వు నన్ను అడగొచ్చు. ఒకవేళ నీ సెలక్షన్ బెస్ట్ అయితే అతను మన ఇంటికొచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా అడిగేవాడు. కానీ తను నన్ను అలా అడగలేదు. అట్లీస్ట్ అడిగే ప్రయత్నం కూడా చేయలేదు. అలాంటి ఓ వ్యక్తి కావాలని నువ్వెలా నిర్ణయం తీసుకున్నావని నాకర్థం కావట్లేదు. మా పెళ్లికి మీరెందుకు అంగీకరించట్లేదు నాన్న అని నువ్వు నన్ను అడగొచ్చు. ఇలా అర్ధరాత్రి ఇళ్ళుదిలి వెళ్లే పద్ధతిని ఖచ్చితంగా అంగీకరించాల్సింది. పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు. అబ్బాయి గుణగణాలు, సంపద, ఆస్తిపాస్తులు ప్రతిదీ 1కి 10 సార్లు చూశాకే ముందుకు వెళ్ళాలి. ఊహల్లో బతికే వయసుల మీది. వాస్తవాన్ని చూద్దామన్నా చూడలేరు. రేపటి రోజున అతను నిన్ను ఏ మహానగరానికో తీసుకెళ్ళి అంగట్లో అటబొమ్మని చేస్తే అప్పుడు నీ ఎంపిక తప్పని తెలిసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నువ్వు వెళ్లే దారి 1 వే లాంటిది. వెళ్ళటమే తప్ప వెనక్కి రావటం ఉండదు. నిన్ను కన్నాననే అధికారం చూపించట్లేదురా, ఒక ఫ్రెండ్లా పెంచాననే భావంతో అడుగుతున్నా. ప్రేమ పేరుతో ప్రేమించిన అబ్బాయినే సర్వస్వం అనుకునే హక్కు నీకుంది, కాదనటం లేదు. కాని నువ్వు సద్వినియోగం చేసుకునే హక్కు ఓ ముళ్లదారని హెచ్చరించే బాధ్యతతో కూడిన హక్కు ఓ తండ్రిగా నాకుంది. ఒక్కసారి ఆలోచించు తల్లి. చివరిగా ఒక మాట్రా, నువ్వు రాసే ప్రతి పరీక్షకి ముందే అడిగి మరీ నాతో ఆల్ ది బెస్ట్ చెప్పించుకునేదాన్ని. కానీ ఇప్పుడు నువ్వు అడక్కపోయినా చెప్పాల్సిన అవసరం నాకు వచ్చింది. ఆల్ ది బెస్ట్. ఈ ఆల్ ది బెస్ట్ మున్ముందు నువ్వు ఎదుర్కోబోయే జీవితం అనే ఎగ్జామ్ను డిస్టింక్షన్లో పాస్ అవ్వడానికి. ఉంటాను తల్లి.
సింధు ఎక్కడా? సారీ హరి, నేను నీతో రావట్లేదు. ఏంటి నువ్వు అంటున్నది? పేరెంట్స్కి తెలియకుండా ఇదంతా వద్దురా. ముందు లైఫ్లో స్థిరపడదాం, పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకుందాం. ఒప్పుకోకపోతే మంచి ఫ్రెండ్స్లా ఉండిపోదాం. సింధు 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 నువ్వు కోరుకున్నట్టే అమ్మతో ఎప్పుడు సంతోషంగా ఉంటాను నాన్న, ప్రామిస్. పేరెంట్స్గా వాళ్ళు చనిపోయి ఉండొచ్చు కానీ వారి ప్రేమ ఎప్పుడూ మనకి శ్రీరామ రక్షగా ఉంటుంది. కూతురే ప్రాణంగా బతికే ప్రతి తండ్రికి, తండ్రే జీవితం అనుకునే ప్రతి కూతురికి మా ఈ చిత్రం అంకితం.